2024లో ఎవరికి వేస్తారు మా ఓటు? జగనన్నకే వేస్తాం. దేనికని? మాకు అన్ని ఏ పథకాలు కానీ మాకు అందుబాటులో ఉంది. మా కష్ట సుఖాలు చెప్పినా కూడా ఎమర్జెన్సీగా మాకు అందుబాటులోకి వస్తాడు కాబట్టి, మాకు రోడ్లు అన్ని సదుపాయాలు బాగున్నాయి కాబట్టి మాకు అన్నే కావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన నేను ఇస్తాను చేస్తానని అన్ని తర్వాతే కదన్న ఆయన చేస్తానన్నాడు. ఈయన ఫస్ట్ వచ్చినాడు ముఖ్యమంత్రిగా, ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? అప్పుడంతా చేయకూడదా? ఈ పథకాలు ఈ కష్టాలు ఈ సుఖాలు ఆయనకేం తెలీదా? ఇప్పుడు ఈయన చేస్తానని తర్వాత మేము చేస్తామని అన్నాడు. ఆయనకి ఎంత సర్వీస్ లో ఫస్ట్ ఉన్నాడు కదా, అప్పుడంతా ఎందుకు చేయలేదు ఆయన? ఇప్పుడు ఎందుకు చేస్తానంటున్నాడు? మా అన్న చేస్తున్నాడు కాబట్టే కదా ఇప్పుడు నేను చేస్తానని. దేనికోసం చేస్తానంటున్నాడు ఆయన? చంద్రబాబు నాయుడు ఈయన జగన్ చేస్తున్నానని ఆయన చేస్తానంటున్నాడు. ఆయనకు ముందు ఈయన చేయలే. ఇప్పుడు ఆయన ఇచ్చేది మీరు నమ్ముతారా? మాకు నమ్మకం ఉంది. ఎవరిపైన? మాకు జగనన్న పైన నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు పైన మాకు నమ్మకాలు లేవు. ఆయన అంతకు ముందుగా 2 సార్లు ఉన్నాడు ఆయన సీఎం గా, అప్పుడు మాకేం చేయలేదు ఆయన. మేము బియ్యానికి కానీ, మేము పెన్షన్కి కానీ, ప్రతి ఒక్క కష్టం మాకు ఆడపిల్లల కష్టాలలో కూడా కానీ మేము పెద్ద దానికి పోవాలనిపిస్తాం. మేము ఆయన అడుక్కుంటే కూడా మమ్మల్ని దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు మేము ఎవరికి ఆయన తరఫున మాకు ఈదర్లకి వాలంటీర్లకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పెద్దవాళ్ళు దాగిపోయి ఏమమ్మా మీ సమస్య అని మమ్మల్ని అడుగుతున్నాడు. కాబట్టి మా అన్న రావాలని మేము కోరుకుంటున్నాం. ఏ ఊరు? మరి ఇప్పుడు 2024లో ఎవరికి వేస్తావు ఓటు? దేనికని? అదే ఆయన గుర్తు ఫ్యానేలే. ఎందుకని ఆయనకే వేస్తావు? ఏమేం చేశారు? మాకు 18,000 ఇచ్చినాడు. స్టోర్ బియ్యం ఇంటికి తెచ్చిస్తాను, పింఛన్ ఇంటికి తెచ్చిస్తాను. నాకు పింఛన్ లేదు కానీ తెచ్చినకి ఇస్తాను కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఏం పెట్టాడు? వారు కూడా పింఛన్ రమ్మన్నాడు. అక్కడ ఆటోలు గుర్తుకెళ్ళిపోయి ముసలి పడిపోయి ఆ పటానికి చచ్చిపోయి ఇంటికి తెచ్చిస్తాను. వాళ్ళంటలు బాగా చేస్తాను పని. చంద్రబాబు నాయుడు మాకు వద్దు. దేనికని? వద్దంటే వద్దు. మరి ఆయన ఇస్తానన్నాడు కదా. ఏం ఇస్తాడు? ఆయన చెప్తా ఉన్నాడు నేను అవి ఇస్తా ఇది ఇస్తా అంటున్నాడా? ఏమి ఇచ్చాడు సార్? మాకేం ఇల్లే సార్, మాకు జగనే ఇచ్చాడు. మరి ఎవరికి వేస్తావు ఓటు? జగన్కి వేస్తాను. ఓకే. మీ పేరుమా? తిరుపతి దేవకోన. మాకు ఎందుకు జగనే కావాలి 2024లో అంటే, ఇంటికి పెద్ద కొడుకుని ఎవరు దూరం చేసుకోవాలని ఏ కుటుంబంలో అనుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరూ జగనే కావాలని ఎందుకు అనుకుంటున్నారంటే, పిల్లల విషయం కానీ, పింఛనీ విషయం కానీ, ముఖ్యంగా ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు అని ఆయన ఈ పుట్టు కనపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. కరోనాలో 2 సంవత్సరాల క్రితం కూటికి లేకున్నా, పనికి లేకున్నా, ఏడతో కుటుంబాలు ఇళ్లలో ఉన్నప్పుడంతా ఎవరు రాలేదు. అలాంటప్పుడు కూడా మాకు స్థానికంగా ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి కానీ, భూమన్ అభినయ్ రెడ్డి గారు, అతను వచ్చి ఇంటింటికి వచ్చి భోజనాలతో సహా మాకు 3 పూట్ల భోజనాలు పెట్టి, అక్క మీరు ఎలా ఉన్నారు, మీరేం చేస్తున్నారు అని చెప్పనేసి పేదవాళ్ళ ఇళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి పార్సల్ పొట్లాలు పంపించారు వాళ్ళు. అలాంటప్పుడు కూడా ప్రతి ఒక్క ఇంటికి పరామర్శించారు. వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల తరఫున కానీ ప్రతి ఒక్కరికి వైద్యం అందించి, అలాంటప్పుడు మేలు చేసిన వదిలేసి ఈరోజు అన్ని చక్కగా ఉన్నాయి, అందరూ ప్రాణాలతో ఉండారని మాకు ఓటు ఏంటంటే ఎవరు వేస్తారండి ఓటు? ఎవరు ఓటు వేసే పరిస్థితి కాదు కదా. ఇళ్ల ముందరకు వస్తే పలకరించే పరిస్థితులు కూడా ఎవరు లేరు ఇక్కడ. అది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఈరోజు ఏదో మాకు వేసేయండి మేము 10,000 ఇస్తాం 20,000 ఇస్తామంటే గుడ్డిగా నమ్మే రోజులైతే పోయినాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకుంటాం కూడా. తిరుపతే కాదు, ఏపీ, ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరూ జగనే వస్తారు. తిరుపతిలో స్థానికంగా భూమన్ అభినయ్ రెడ్డి గారే గెలుస్తారు. 2024లో ఎవరికి వేస్తారమ్మా ఓటు? జగనన్నకే వేస్తాం. దేనికని? ఆయన చేసే పథకాలు చాలా బాగున్నాయి కాబట్టి, అమ్మఒడి అయితేనేమి, గోరుగుద్దు అయితేమి, విద్యా దీవెన అయితేమి, వైఎస్ఆర్ పెన్షన్స్ కానీ, వృధా పెన్షన్, విడో పెన్షను, తర్వాత వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, ఇలా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఆయన గెలిపించకుండా మేము మాత్రము అత్యధిక మెజార్టీతో జగనన్నను గెలిపించాలని మా కోరికలు. అందరి మహిళల శాఖ కూడా మేము ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు కదా. అయ్యో, ఇద్దరు కలిసినారు. దొంగలు ఇద్దరు కలిశారు. కానీ ఆయన ప్యాకేజ్ కింద జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ఎప్పుడు విరోధంగా ఉన్నారు. ఇప్పుడు కలిసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మా జగనన్నని తొక్కాలని చూస్తుంటారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది అమలు కాదు. జగనన్నే గెలుస్తాడని మేము హామీ ఇస్తున్నాం.
మరి ఈయన చంద్రబాబు నాయుడు నేను అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి ఇస్తానంటాను, నమ్ముతారా మీరు? డూప్ మాటలు అన్నను చూసి కాపీ కొట్టి ఇప్పుడు ఈ రోజు చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు గారు? ఏ ఒక్కరికి బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. ఎంతమంది జాబ్ ఇచ్చాడండి? ఎంతమంది వృధా పెన్షన్ ఇచ్చినాడండి? ఎంతమందికి విడో పెన్షన్ ఇచ్చారండి? ఇలాంటివన్నీ డొల్లి మాటలండి అవన్నీ చంద్రబాబు నాయుడు మాటలు. మా జగన్ అన్నే గెలుస్తాడు, కావాల్సింటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఏ ఊరు? 2024లో ఎవరికి వేస్తావు ఓటు? దేనికని? ఎందుకంటే తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకొని వచ్చారు. దానికని మేము వైఎస్ఆర్సీపీ గెలిపించుకోవాలనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు 2014 సంవత్సరాలు సీఎంగా ఉండి 20 అనుభవం ఉన్నటువంటి కాదు. ఈ తిరుపతి ప్రజలకు ఏం చేస్తాడు? ఏమీ చేయలేదు. ఈరోజు అదే అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఉండి మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఇంకా ఈ తిరుపతి అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మేము అభినయ్ రెడ్డి గారికి ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి. మళ్ళీ ముఖ్యంగా చెప్పాలంటే విద్యా పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేశారు.